నీళ్లు పడని బోరుబావిని పూడ్చకుండా వదిలేసిన నిర్లక్ష్యం మరో చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఆడుకుంటూ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడుతోంది. పాప బతికే ఉందని ప్రత్యేక కెమెరాల ద్వారా తెలుసుకున్న సహాయక బృందాలు వెలికి తీసేందుకు నిరాటకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామంలో బోరుబావిలో పడ్డ బాలిక చిన్నారికి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలికను వెలికితీసేందుకు ముమ్మరంగా రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నవి. ఇక్కడ నుంచే కాకుండా గుంటూరులోని ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా గుంటూరు నుంచి వచ్చింది. షేక్పేట నుంచి కూడా ప్రత్యేక బృందం వచ్చింది. వాళ్ళంతా కూడా అవిశ్రాంతంగా తమ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎలాగైనా పాపను సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి నుంచి కూడా నిర్విరామంగా ప్రయత్నం కొనసాగుతున్నాను. నేను సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇక్కడ పక్కనే వ్యవసాయ పొలంలో అక్కతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్క అక్షిత తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా పోలీసులకు చెప్పి వాళ్ళంతా కూడా సంఘటనా స్థలం చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు స్థానికులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు. అధిక మంత్రి మహేందర్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కలెక్టర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ సంఘటనా స్థలం చేరుకొని ఈ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైనా పాపను సురక్షితంగా రక్షించాలనే ధ్యేయంగా వాళ్ళంతా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ రామరెడ్డి పొలం ఇక్కడున్న ప్రస్తుతం ఈ రామరెడ్డి పొలంలో వీళ్ళంతా కూడా ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు దంపతులు రేణుక యాదయ్య ఈ దంపతులు కొంతకాలం క్రితం ఇక్కడ బతకడానికి వలస వచ్చారు. వీళ్ళకి ఇద్దరు పాపలు, పెద్ద పాప అక్షిత, చిన్న పాప చిన్నారి. ఏడాదిన్నర చిన్న పాప అక్షితతో కలిసి ఇక్కడ ఆడుకుంటుంది. ఈ ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ఇక్కడ పడిపోయింది. ఈ అక్షిత ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా వెంటనే ఈ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళంతా కూడా సహాయక చర్య కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ 540 ఏడాది క్రితం ఈ రామరెడ్డి వ్యవసాయ పొలంలో నీటిని ఉపయోగించుకోవడానికి ఏడాదిన్నర క్రితం 540 అడుగుల లోతులో బోరుబావిని తవ్వించాడు. అయితే అప్పుడు నీళ్లు పడకపోవడంతో ఆ బోరుబావిని కప్పి ఉంచాడు. అయితే ఇటీవల వర్షాలు పడడంతో కనీస నీటి మట్టం పెరగడంతో బోరుబావిలో తిరిగి దాన్ని ఉపయోగించుకుందాం. పక్కనే అతనికి పొలంలోనే పక్కనే పాలీ హౌస్ ఉంది. ఆ పాలీ హౌస్లో ఉన్న నీటిని ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో తిరిగి బోరుబావిలో ఈ మోటార్ను అమర్చాడు. మోటార్ 2 రోజుల క్రితమే మోటార్ను అమర్చాడు. దాదాపు ఒక 450 అడుగుల లోతులో మోటార్ను వేసి దాని నుంచి నీటిని ఉపయోగించుకుందాం అనుకుని అదే గోనెసంచి కప్పి పెట్టాడు. అయితే దీన్ని గమనించని పాప ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. అయితే ఇక్కడ పక్కనే ఉన్న స్థానికులు కూడా వచ్చి ఆ బోరు బయటికి లాగి పాపను రక్షిద్దామని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దాంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ పాప తల్లి రేణుకమ్మ అంతా ఉంది. ఆమెను అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడమ్మా సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి పాపలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మీరేం పని చేస్తున్నారు? ఇక్కడనే ఆడుకుంటారు. మేము చేల పని కలుపు తీస్తున్నామండి. ఇద్దరు అక్క చెల్లెలు ఆడుకుంటూ ఇక్కడ సైడ్ వచ్చారు. సాయంత్రం 6:30 అయిపోయింది. అయితే మా పెద్ద పాప చూసి చెప్పింది, అమ్మ చెల్లెలు పడిపోయిందంటే వచ్చి చూస్తే లోపల సౌండ్ వస్తుంది, ఏడుపు సౌండ్ వస్తుంది. వచ్చేసేసరికి ఏడుస్తుంది. ఇక మీరు ఎప్పుడు వచ్చారా? ఎన్ని క్రితం ఇక్కడికి వచ్చారు? మీరు సంవత్సరం అవుతుంది. అంటే ఇక్కడ ఏం వ్యవసాయం, మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీరు ఇక్కడ పనులు చేస్తారు? మాది గోరేపల్లి యాలల్ మండల్. ఇక్కడ పని కోసం వచ్చామండి, కూలి కోసము. సంవత్సరం అవుతుంది వచ్చి. సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు? పక్కన ఈ పొలంలోనే ఉంటున్నారు? ఇక్కడనే ఉంటున్నారు, పక్కన రూమ్లో ఉంటున్నాం. అయితే మీరు పాప పడిన సందర్భంలో మీరు కూలి పనులు చేస్తున్నారా? అవునండి. పెద్ద పాప ఏం చేస్తున్నది? స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్ళి వచ్చి ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చి చూడలేదు మేము. ఇంటికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు పోతారు, అలాగనేసి చూడలేదు. పడి చూసి పెద్ద పాప వచ్చేసరికి ఏడుస్తూ ఉంది లోపల చిన్న పాప. అంతే. మీకు ఆ ఏడుపు శబ్దం వినిపిస్తుంది? వినిపించింది. మీరు ఏం చేశారు మరి? ఆ పైపులు ఆగారు అందరు కలిసి. ఏం కాలేదు అందరికి. అప్పుడే జేసీబీ అందరూ వచ్చేసరికి పాప పడిన వెంటనే మీ పెద్ద పాప అక్షిత వచ్చి చెప్పిందా, లేకపోతే మీరు అడిగాక చిన్న పాప కనపడం లేదని చెప్పి? లేదు, ఆ పాపనే వచ్చి ఏడ్చుకుంటూ చెప్పింది. చూసేసరికి లోపల ఏడుస్తూనే ఉంది. అంతవరకు మీరు ఎప్పుడు చూసారు పాపని? మీ ఎప్పటి వరకు గమనించి ఉన్నారు అప్పుడే మీ పాపని, చిన్న పాప? 5 మినిట్స్ లోపల అలా జరిగిపోయిందండి, అంతే. మీతో ఎప్పుడు? అసలు మా పాప ఇద్దరు ఆడుకుంటూనే మమ్మడే ఉండ్రి. ఇక్కడ వచ్చేసి చూడలేదు అసలు, 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ బోరుబావికి మీరు పనిచేస్తున్న ప్రదేశానికి ఎంత దూరం ఉంది? ఉందా? అంటే మీరు ఆడుకునే టైంలో పాప కింద పడే టైంలో మీరు ఏమైనా గమనించలేదు. మా ఇక్కడ పాపలు ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తారు అనుకోలేదు మేము, అలాగే జరిగిపోయింది. మీరు అంటే ఉదయం నుంచి కూడా పనులు? పాప ఎప్పుడు మధ్యాహ్నం అంటే మీ అన్నం తినడం కానీ మంచినీళ్ళు తాగడం కానీ ఎప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు చేసి? మాతోనే ఉంది.
ఎప్పుడు ఎనీ టైం అన్ని చూస్తూనే ఉంటాను. కానీ పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చింది కదా, అందుకోసం ఆడుకుంటారు అనేసి వదిలిపెట్టేస్తే ఇలా అయింది. పాప ఎప్పుడు తింది లాస్ట్ అన్నము కానీ మంచినీళ్ళు కానీ ఇప్పుడు తాగింది? ఇప్పుడు అప్పుడే 5కి నా దగ్గర పాలు తాగిందండి, అంతే. అంటే పాపనే తింటుందా అన్నం గిట్లా? నీ మంచినీళ్ళు తాగినా మీరే తినిపియాలి? మీరే తినిపిస్తాను, నేనే పాలు తాగుతుంది, తినిపిస్తాను, అంతే. మీరు ఎప్పుడు తినిపించారు అన్నం చివరి ముందు? 4కి. మీతో ఎప్పుడు అంటే మీరు మాట్లాడేటప్పుడు పాప ఏమైనా రెస్పాండ్ అవుతుంది? కింది నుంచి మీరు పైనుంచి మీరు మాట్లాడుతుంటే ఏడుస్తుంది, కేకలు వేస్తుంది, అరుస్తుంది అనమాట, ఏ అంటది, అలా అరుస్తుంది. పాపకి ఇంకా బుడి అడుగులు మాటలే, పూర్తి స్థాయిలో మాట్లాడడం కూడా రాదు. అమ్మ అంటది, అంతే. అంటే మీరు చెప్పేదానికి ఏమైనా చెప్తుందా అక్కడ కింది నుంచి? మీరు ఏమైనా సూచనలు ఇచ్చారా? అంటే మీ అధికారులు మీకు చెప్పారు కదా తాడు పట్టుకొని చెప్పమనేది, అని ఆ విధంగా ఏమైనా చెప్తుంది? పట్టుకుంటుంది, చెయ్యి పైకి లేపుతుంది, కానీ తనకి ఇంకా తెలియదు కదా, అంతే. ఇప్పుడు మీతో ఎప్పుడు మాట్లాడింది? ఇప్పుడు ఉదయం మళ్ళీ అంటే మీరు మాట్లాడేదానికి ఆమె అరుపులు ఇవన్నీ ఎప్పుడు 2 o'clock 3 అంతే, తర్వాత నుంచి చూడలేదు ఇక. ఇప్పుడు ఇట్లా మీతో ఏమైనా మాట్లాడించారా? లేదు, అక్కడికి వెళ్ళలేదు ఇక. కెమెరాలో మీకు చూపించారా ఇక్కడ పాప? కెమెరాలో చూపించారు, చేతులు కనిపించాయి, అరుస్తూ ఉంది. ఇక్కడ పాప తండ్రి కూడా ఉన్నాడు. మీరు అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇది ఏం పనులు చేశారు? ఇంతకుముందు ఇంటికాడ ఉంటుంది సార్. ఇంటికాడ ఉంటుంటే మేము ఇక్కడ పనికి వచ్చినాం. పనికి వచ్చి సంవత్సరం దగ్గర వచ్చింది. ఇంతవరకు అయితే ఏమీ అపాయం కాలేదు. ఇక్కడ ఎంత ఉంది పాపలు, నేను ఇక్కడ ఉన్నా అనుకో, ఇక్కడంటే ఇక్కడ పాలు వింటున్నా, వాళ్ళు ఆన్నే ఉండి చూడలేదు. చూసిన తర్వాత ఇక్కడ కుటుంబం ఉండే, కుటుంబంలో లాగా నిలబడి పోయినా, అప్పటికిట పిల్లలు రాలేరు. అసలు ఎప్పుడు వచ్చిందో అర్థమే కాదు. ఇక నేను గీనే ఉన్నా, మా పెద్ద పాప వచ్చింది, వచ్చి నాయన చెల్లెలు కింద పడాలని అన్న. అంటే పోయి చూసే వరకు ఎక్కడెక్కడ అని చూస్తే నేను భూమి మీద ఎక్కుతాను. ఆ పొక్క మీద ఎందుకంటే కవర్ ఉంది అంతుంది కదా, ఆ పొక్క మీద జ్ఞాపకం లేదు. ఇక దాని తర్వాత చూస్తే డైరెక్ట్ అక్కడికి పోయి చూస్తే చూపిస్తే లోపలికి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ సౌండ్ వస్తుంది, ఏడుస్తుంది, అంతే సార్. అంటే మీరు చూసిన టైంలో అప్పటికి కూడా ఇంకా లోపలికి వెళ్తూనే ఉంది శబ్దం, లోపలికి వెళ్తున్న శబ్దం కనపడుతుంది, వెళ్తా ఉంది. కరెక్ట్ ఏ టైంలో జరిగింది సంఘటన సార్? 6:45 లోపలనే. అంటే ఆ టైం వరకు కూడా మీరు కూలి పని చేసుకుంటే ఇక్కడే ఉన్నారు? మా ఇంటనే ఉన్నది కదా, ఆ టైం వరకు మా ఇంటనే ఉన్నది. అయిపోయింది పని, వద్దామనే అలా జరిగిపోయింది. ఇద్దరు సాధారణంగా ఏ రోజు నుంచి అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు ఇక్కడ వ్యవసాయ పొలంలో ఉంటారు? 10:30 నుంచి 6 వరకు. కానీ నిన్న మాత్రమే ఆలస్యమైంది. అవునండి. ఏం పని చేస్తున్నారు ఇక్కడ పొలంలో? ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మీరు? పాప వ్యవసాయం, ఆ పువ్వులు ఉంటాయి, పువ్వులు అది ఇది చూసుకోవాలి, అంతే. 1 year నుంచి కూడా ఇక్కడే వలస వచ్చి ఇక్కడ ఇక్కడ మీ సొంత గ్రామం ఇక్కడ? సొంత గ్రామం గోరేపల్లి అలాల మండలం, ఇక్కడ పనికి వచ్చినాం అంతే. పెద్ద పాప ఏం చదువుతుంది? ఎక్కడ ఏ స్కూల్లో చదువుతుంది? ఇక్కడ గుడెంలో చదువుతుంది సార్. నీతో ఎప్పుడు మాట్లాడింది ఆ పాప? అంటే నిన్న ఆడుకునే సమయంలో ఎప్పుడు మాట్లాడింది? మా అంటే 4:30 5:30 6 గంటల గిట్ట మాట్లాడింది. డాడీ అని వచ్చింది కానీ అక్కడనే పెట్టేసింది, ఇక్కడ దొరకరాలేదు. వస్తుండ్రి, రోజు వస్తుండ్రి, కానీ అక్కడనే ఉండమని చెప్పిన. ఈ పొలంలోనే ఉంటారా మీరు? నివాసం ఉండేది కూడా ఈ పొలంలో? అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడనే ఉంటాం, అంతే సార్. అయితే నిన్న బోరుబావి దింపిన ఎప్పుడు? అంటే ఈ బోరుబావి వేసినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? బోరుబావి తవ్వినప్పుడు బోరు వేసినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? బోరు ఎప్పుడు వేసినో తెలియదు. మొన్న నేను ఊరుకోయినప్పుడు దింపిరు మోటార్. దింపిన తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మోటార్ ఖరాబ్ ఉంది అని వేరే మా పటేల్ లేకుండే, ఇక వేరే పటేల్ ఉండే, వాళ్ళు రమ్మంటే వచ్చాము. మేము మొన్న పూలు దింపుతున్నాము, రమ్మంటే వస్తే ఇంత దింపమంటే పైపు పట్టుకున్నా దింపినాము, అంతే సార్. దింపుకొని రాడ్స్ అవి పెట్టి పేపర్ కప్పి పెట్టినాము, అంతే సార్. అంటే పైన మొత్తం మూసేయలేదండి, గోన సంచి పెట్టి పక్కడ్బందీగా మూసేయలేదు, ఎందుకంటే బోరు రాడ్స్ ఉన్నాయి, ఇక్కడ రాడ్స్ పెట్టి ఇక్కడ ఇది పెట్టేసి వాళ్ళు పేపర్ మూసేసినాం సార్, అంతే. అయితే పాప బోరు బావిలో పడిన వెంటనే పక్కనే ఉన్న తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల ఉన్న పక్క పొలం వాళ్ళు కూడా సంఘటన స్థలం చేరుకొని బోరు బావిలో ఉన్న పాపను బయటికి లాగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ లోపల బిగించిన మోటార్ని పైకి లాగారు. పాపను వెంటనే పైకి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోపల ఉన్న మోటార్ను ఆ పైపు సాయంతో బయటికి లాగారు. దీనికి సంబంధించి ఆ సాగు చర్యలు ఈ విధంగా కొనసాగి పక్కనే ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి ఉన్నారు. ఏ టైంలో మీరు ఎక్కడికి వచ్చారు? పాప పడిన వెంటనే మీకు ఎలా తెలిసింది? 6:45 6:50 వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ మన షెడ్, పక్క షెడ్ మనదే. ఆ షెడ్ నుంచి నేను ఇంటికి వెళ్దామని పోతున్నా, అరుపులు వినబడ్డాయి. ఇక్కడ విత్ ఇన్ 3 minutes ఇక్కడ వచ్చేసిన.
లోపల అరుస్తుంది, ఏడుస్తుంది. ఏడిస్తే పైకి లాభంగానే అందరం కలిసి పైప్ బట్టి లాగినాం. పైపు వచ్చింది 40 ఫీట్ల వరకు, 400 ఫీట్లు వచ్చేసింది. 400 ఫీట్లు వచ్చేసింది. ఆ తర్వాత 40 ఫీట్ల నుంచి పైకి రావట్లేదు. అమ్మాయి అన్న ఇరుక్కుందేమని మా డౌట్ ఉండి అంతకే ఆఫ్ చేసేసినాం. నేను అంటే ఎంత లోతు నుంచి పైకి లాగారా మోటార్? 400 నుంచి 450 నుంచి 400 వరకు లాగాం. ఆ పైపు ఎంత ఉందో అంత లాగాం. ఇప్పుడు మోటార్ పైనే ఉంది. ఇప్పుడు అమ్మాయి మోటార్ కానుకొనే ఉంది. అంటే మీరు ఆ పాప కింద పడిన ప్రాంతం నుంచి మీరు మోటార్ లాగిన క్రమంలో కొంచెం ఏమైనా పైకి వచ్చినట్టు మీకు కనపడింది? పైకి ఏమైనా అరుపులు అయితే అన్న వినబడ్డాయి. పైకి వచ్చినట్టే మోటార్తో సహా వస్తుండే పైకి. అది మోటార్కు ఆమెకు ఫ్రెష్ అయ్యి ఎన్నో ఒత్తిడి వల్ల అరుపులు వినబడ్డట్టు అనిపించి అంతకే ఆఫ్ చేసినాం. అంటే పైపు ఎంత వరకు లాగారు మీరు? మీ అంచనా ప్రకారం పైపు నుంచి మోటార్ కింది నుంచి ఎంత వరకు లాగగలిగారు? 400 ఫీట్లు పైపు లాగినాం. మోటార్ 40 ఫీట్లు అమ్మాయి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చేసరికి మోటార్ వచ్చేసరికి టైట్ అయిపోయింది. ఆ టైట్ అయిపోయిందని అరుపులో శబ్దం వినబడితే అంతకే ఆఫ్ చేసినాం. ఎందుకంటే మోటార్ ప్రెస్ చేస్తుందేమో అమ్మాయిని అని చెప్పి ఆఫ్ చేసి అప్పుడు అందరికి అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఏమని చెప్పారు? ఎవరు ఎంబడే వచ్చేసారు. అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక ఇటాచీలు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, మొత్తం అన్నీ వచ్చేసాయి. ప్రస్తుతం ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. 12 గంటలకు పైగా అధికారులు నిర్విరామంగా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పక్కన పాప బోరుబావిలో పడిన పక్కన సమాంతరంగా భారీ గోతి తవ్వారు. 4 హిటాచీల సాయంతో ఈ పక్కన గోతి తవ్వారు. అయితే ఈ గోతికి భారీ బండరాలు అడ్డం వస్తుండటంతో ఆ సహాయక చర్యలు ఆపేసి పాపను ప్రత్యక్షంగా రోబో హ్యాండ్స్ సహాయంతో లోపలికి పంపించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గుంటూరు నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, షేక్పేట నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా పాపని బోరుబావి నుంచే లోపలి నుంచే బయటికి తీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కన ఎందుకంటే ఈ పక్కన సమాంతరంగా తోగుతున్న గోతి వల్ల ఈ పాపను బయటికి తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 కార్యక్రమాలు ఒకేసారి కొనసాగలేవు కాబట్టి పాపని ఈ ఎన్డీఆర్ఎఫ్ బోరుబావి ద్వారానే ప్రత్యేకంగా ఆక్సిజన్ పంపించడంతో పాటు కెమెరా సహాయంతో పాపని ఏ విధంగా బయటకు తీసేందుకు సహాయక చర్య కొనసాగిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని అంతటి కూడా సఫలం కావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. చుట్టుపక్కల స్థానికులు కూడా భారీ ఎత్తుగా తరలి వచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు, ఇక్కడ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో పాటు కలెక్టర్ ఇక్కడ అందరూ కూడా సంఘటన స్థలం నుండి అన్ని సహాయ చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరూ కూడా పాప సురక్షితంగా బయటపడాలని కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీకాంత్.